అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అరవింద. ఈ కథను రచించిన వారు శ్రీలత గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, నా పేరు అరవింద. మా తాతగారు భూపతిరాజా. ఆయనకు పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత మా నాన్న నరసింహరాజు పుట్టారు. లేక లేక కలిగిన సంతానమని మా నాన్న అంటే చాలా గారాబం. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకే బాబాయ్ కృష్ణంరాజు పుట్టారు. మా అమ్మ కూడా జమీందారు వంశానికి చెందినదే. కానీ బాబాయ్ మాత్రం ఎంబీఏ చదివేటప్పుడు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నా మాట, నా కోరిక ఆ ఇంట్లో శాసనం. మా నాన్నకు నేను ఒక్కదాన్ని. మా బాబాయికి కూడా ఇద్దరు ఆడపిల్లలే. లేక లేక పుట్టినవాడు అవటంతో మా నాన్న నేను పుట్టే వరకు ఆ ఇంట్లో ఆడపిల్ల లేదు కనుక నేను ఆ ఇంట్లో స్పెషల్. వంశానికి మొదటి ఆడపిల్లను అవటంతో ఆ ఇంటి మహాలక్ష్మి అని చాలా ఆడంబరంగా పెంచారు. నేను చాలా అందగత్తెనని చూసిన ఎవరైనా ఒప్పుకోవలసిందే. బాబాయికి పిల్లలు హారిక, సారిక నా ముందు వెలవెలబోతుంటారు. నేను మహాలక్ష్మిని అయితే తర్వాత పుట్టిన ఇద్దరు జ్యేష్ఠలక్ష్ములని నా నమ్మకం. నాదేంటి, ఇంట్లో అందరికీ కూడా అంతే నమ్మకం అని అనుకుంటాను. నేనే కావాలన్నా అది వాళ్ళ దగ్గర ఉన్నదైనా నాకు కావాలంటే ఇవ్వాల్సిందే. ఒక్కోసారి వాళ్ళకి తెచ్చిన వస్తువుల కన్నా నావి బాగున్నా నాకెందుకో వాళ్ళవే బాగున్నట్టు అనిపించి నానమ్మకి చెప్పి తీసేసుకునేదాన్ని. వాళ్ళిద్దరికీ కలిపి ఎంత మొత్తమైందో నా ఒక్కదానికి అంతకన్నా ఎక్కువ పెట్టి కొనవలసింది. అది ఏదైనా సరే, బట్టలైనా బంగారమైనా. అదేంటో పిన్ని కూడా అంత చదువుకున్న పనివాళ్లతో కూడా క్లోజ్గా ఉండేది. వాళ్ళ పిల్లలతో పాటు నన్ను చదవటానికి వాళ్లతో కూర్చోమనేది. వాళ్ళ వరకైతే ఎలాగో ఓర్చుకునేదాన్ని. కానీ హారిక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా లోయర్ మిడిల్ క్లాస్. అలాంటి వాళ్ళని కూడా మాతో కలిపి కూర్చోబెట్టేది. అది నాకు చాలా అసహ్యంగా ఉండేది. నేను నా రూమ్లో ఒక్కదాన్నే చదువుకునేదాన్ని. అయినా నాయనమ్మ, నీకెందుకే చదువులు, ఉద్యోగాలు, నీకు రాజా లాంటి మొగుడు వస్తాడు అనేది. అది నిజమో కాదో నాకు ఎట్లాగైనా జమీందారు సంబంధమే తెస్తారు. నాయనమ్మకు పిన్ని అంటే పెద్ద ఇష్టం లేదు కనుక చెల్లెళ్ళన్నా పెద్ద ఇష్టంగా ఉండేది కాదు. నాన్న పొలాలు జమీలు చూసుకుంటుంటే బాబాయ్ ఎంబీఏ చేశాడు కదా, బిజినెస్లు చూసుకునేవారు. పిన్నిని మాత్రం నాయనమ్మ పెళ్ళయ్యాక జాబ్ చెయ్యనివ్వలేదు. ఇంట్లో అజమాయిషీ అంతా నాయనమ్మది. అమ్మ కూడా ఇల్లు చూసుకుంటూ ఉండేది. పిన్ని మాత్రం నాయనమ్మ ఇంటి పనులు చూడనిచ్చేది కాదు. లేని ఇంటి నుండి వచ్చిన నీకు జమీందారు విషయాలు ఏం తెలుసు అని ఎగతాళి చేసేది. అమ్మ మాత్రం పిన్ని చదువుకున్నది, తెలివైనది అని చాలా ఇష్టపడేది. నన్ను కూడా పిన్ని దగ్గర చదువుకోమనేది. నేను వాళ్లతో కలవడం లేదని, నీకు అంత అహంకారం ఏమిటి అని గొడవ పడేది. అయినా నాది అహంకారమా? నేను మా స్థాయికి ఎలా ఉండాలో అలానే ఉన్నాను. వాళ్ళంటే పిన్ని మిడిల్ క్లాస్ కనుక అలాగే ఉంటారు. ఎవరు అహంకారమన్నా ఇంకేమన్నా నేను రాయలుగానే ఉంటాను. నేను కాలేజీకి కారులో వెళ్ళిన పిన్ని మాత్రం వాళ్లను బస్సులోనే పంపేది. ఎప్పుడన్నా బస్సు మిస్ అయినా వేరే కారులో వెళ్ళాలి కానీ నా కారులో కూర్చొనిచ్చేదాన్ని కాదు. హఠాత్తుగా నాయనమ్మకు చాలా జబ్బు చేసింది. రాయి వెల్లూరు హాస్పిటల్లో తీసుకొని వెళ్ళారు. క్యాన్సర్ ఎక్కువ రోజులు బ్రతకదు అన్నారు. ఆవిడ నా పెళ్లి చూడాలని చివరి కోరిక కోరింది. నాకు సంబంధాలు చూస్తున్నారు. డిగ్రీ అయినా పూర్తి చేస్తానని చెప్పమని అమ్మ నాన్న నన్ను చెప్పమంది. నాకు చదువు అంటే అంత ఇంట్రెస్ట్ లేదు అన్నాను. చివరకు విజయరామరాజు గారి అబ్బాయి రాఘవరాజుతో నాకు పెళ్లి ఖాయమైంది. అందరూ నా అదృష్టానికి పొంగిపోయారు. వాళ్ళు కూడా సంబంధం కుదిరిందే చాలు అన్నట్లుగా సంబరపడిపోయారు. మరి నా అందం అలాంటిది. మరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. నా ముందు మెర్కురీ లైట్ వెలుగులో తెలవెలబోయిన దివిటలా ఉన్నారు మా బాబాయ్ కూతుళ్ళు. పెళ్ళి అయిన 2 నెలలకే మా తాతయ్య అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. నాయనమ్మకు చివరి రోజుల్లో కాశీలో గడపాలని ఉందని, తను కూడా నాయనమ్మతో వెళ్ళి తన జీవిత చరమాకం అక్కడే గడుపుతానని, అందుకే ఆస్తి పంపకాలు చేసేస్తానని చెప్పేశారు. కొడుకులకు మగ సంతానం లేరు కనుక ఉన్న మనవరాళ్ళు ముగ్గురి పేర ఆస్తి సమానంగా రాసేస్తానని, నాయనమ్మ బంగారం కూడా అదే విధంగా భాగాలు చేసేస్తానని చెప్పాడు. మా నాన్నకు నేనొక్కదాన్ని, వాళ్ళు ఇద్దరు. నాకు సగం వాటా బంగారం రావాల్సిందేనని అడిగేశాను. ఆస్తులైనా అంతే కదా అంటూ చిన్నగా నా చెవిలో వేశారు మా వారు. నిజమే కదా అని తాతగారితో గట్టిగా పట్టుపట్టాను. నాన్న మాట నాకు
బాబాయి వాటా వాళ్ళిద్దరికీ 2 వాటాలే అని. అమ్మ, నీకు అంత దురాశ ఏమిటి? నీలాంటి వాళ్ళు కాదా వాళ్ళిద్దరూ అని చాలా గొడవ చేసింది. అయినా నేను పట్టు విడకపోయేసరికి బాబాయ్ అలాగే కానివ్వండి నాన్నగారు అనేశారు. చివరకు మా ఆయనగారి సలహా మేరకు స్థిరాస్తులు మొత్తం నాన్నగారికి, బిజినెస్లు మొత్తం బాబాయ్కి పంచడం అయింది. నిజమే, మా నాన్నకు అసలు బిజినెస్ అంటే ఏంటో కూడా తెలియదు. మా వారు తెలివైన ఐడియా ఇచ్చారని మురిసిపోయాను. బంగారం కూడా వాళ్ళకి ఒక వాటా, నాకు ఒక వాటా. మా అమ్మే కాదు, ఎవరైనా సరే నన్ను దురాశపరురాలు అంటే అనుకోనిండి నా హక్కును నేను సాధించుకున్నాను. నేను ఆ ఇంట్లో నుండి మా అత్తవారింటికి వచ్చేసినా కానీ అమ్మ, పిన్ని మాత్రం వేరుపడలేదు. ఆస్తులు వేరైపోయినా ఆ ఇంట్లోనే అందరూ కలిసి ఉంటున్నారు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. ఇక్కడ కూడా అందరూ నన్ను మహారాణిలానే చూస్తున్నారు. మధ్యలో నాయనమ్మ చనిపోయినప్పుడు అందరము కాశీ వెళ్ళి వచ్చారు, నేను తప్ప. అప్పుడు నేను గర్భిణీతో ఉండటం వల్ల వెళ్ళలేదు. తాతయ్యను ఒక్కడవే ఉండవద్దు, ఇంటికి వచ్చేయమన్నా రాను అని సరట. ఇంతలో మా వారికి పెద్ద బిజినెస్ పర్ వచ్చింది. ఇది కూడా నీ అదృష్టమే అంటూ నన్ను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన స్నేహితులు ఇద్దరు ప్రైవేట్ పవర్ ప్లాంట్ పెడుతున్న వాటాలు కలవమని అడిగారట. వర్క్ 70% పూర్తయిన తర్వాత గవర్నమెంట్ అప్రూవల్ వస్తుంది. అప్పటి వరకు మనం ఇన్వెస్ట్ చేయాలి. మన చేతిలో మనీ పెట్టనవసరం లేదు. బ్యాంకు లోన్ వస్తుంది. ఓన్లీ షూరిటీ సైన్ చేస్తే చాలు, ప్రాసెస్ మొత్తం ఫ్రెండ్స్ చూసుకుంటారు అన్నారు. మా మామగారు ఆల్రెడీ నాకు లోన్స్ ఉన్నాయి, కుదరదనేశారు. నాన్న చేత షూరిటీ ఇప్పిస్తానన్నాను. నాన్న కూడా ఇంత రిస్క్ ఎందుకమ్మా అన్నారు. నా పట్టుదల మీద నాన్నగారు షూరిటీ సంతకం చేశారు. బ్యాంక్ లోన్ వచ్చేసింది. మా వారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ప్రాజెక్టులో వాటాదారులు మిగతా ఇద్దరు శేఖర్, రాకేష్, ముగ్గురు ఫ్రెండ్స్ 3 పనులు షేర్ చేసుకున్నారు. పేపర్ వర్క్ కోసం గవర్నమెంట్ చుట్టూ తిరగటం శేఖర్ పని, కావలసిన మెటీరియల్ తెప్పించడం రాకేష్ పని, వర్క్ స్పాట్లో వర్క్ చూడటం, వర్కర్స్ పేమెంట్స్ చేయటం మా వారి పని. ఆ వర్క్ వలన ఇక ఇంటి దగ్గర ఉండటమే మానేశారు. ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే ఫ్రెండ్స్తో, ఆఫీసర్లతో కలిసి పార్టీలు. నన్ను, బాబుని పట్టించుకోవడం మానేశారు. అదేమంటే కారుంది, డ్రైవర్ ఉన్నాడు, మీకు నచ్చిన చోటికి వెళ్ళండి అనేవారు. మా అబ్బాయి చరణ్ తండ్రి భయం లేకుండా బాగా అల్లరి రాలుగాయిలా తయారవుతున్నాడు. ఆ ప్రాజెక్టు పని ఎంతవరకు పూర్తవుతుందో కానీ మా వారు మాత్రం బాగా డ్రింకుకి అలవాటు పడిపోయారు. చరణ్ మెలకువగా ఉండగానే తాగి రావటం, వాడిని కూడా అన్నీ తెలుస్తూ ఉండటం నాకు చాలా కోపం వస్తుంది. కానీ ఇప్పుడు అది ఎవరి మీద చూపించాలో తెలియడం లేదు. ఇలా ఒక 7-8 నెలలు గడిచాయేమో. నాన్నగారేమో 3 నెలల నుండి బ్యాంకు లోను కట్టడం లేదేంటమ్మా, బ్యాంకు మేనేజర్ గారు ఫోన్ చేస్తున్నారు, అల్లుడు గారిని అడగమ్మా అంటున్నారు. ఈయనను అడిగితే ఇవన్నీ నీకెందుకు, ఇంట్లో తిని కూర్చోక బ్యాంకులో మేం మాట్లాడుకుంటాం అనే కోపంతో ఇంతెత్తున లేచారు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంకో నెల పోయేసరికి ఏమైందో ఏమో, అసలు ఎక్కడికి వెళ్ళడం మానేసి రూమ్లో నుండి బయటకు రావడం మానేశారు. ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని అడుగుదామంటే భయం, ఎక్కడ కోపంతో అరుస్తారోనని. ఒకరోజు ఉదయమే నాన్నగారు, బాబాయ్ వచ్చారు. అప్పటికి ఇంకా ఈయన లేవలేదు. నాన్న వాళ్ళు వచ్చారు రండి అని లేపాను. నాన్న ఏమీ మాట్లాడటం లేదు, ముఖం వేలాడేసుకొని కూర్చున్నారు. రాఘవ, ఏంటి ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, గవర్నమెంట్ పర్మిషన్ వచ్చేసిందా? బాబాయ్ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే జవాబు చెప్పకుండా తల వంచుకొని కూర్చున్నారు మావారు. మాట్లాడవేంటి, కొంచెం కోపంగానే అడిగాడు బాబాయ్. లేదు మామయ్య గారు, నా ఫ్రెండ్స్ మోసం చేశారు. అసలు ప్రాజెక్ట్ పేపర్స్లో నా పేరే లేదు. వాళ్ళిద్దరి పేరు మీదే ప్లాంట్ రిజిస్ట్రేషన్ అయ్యింది. నేను అచ్చంగా వర్క్ సైట్లో ఉండి వాళ్ళు నా ఫ్రెండ్స్గా అని నమ్మటంతో చివరికి మోసం చేశారు, మెల్లగా చెప్పారు. ఇంత జరిగినా మాతో చెప్పలేదు నువ్వు. బ్యాంకు వాళ్ళు ఆస్తులు జప్తు చేస్తామని నోటీసు ఇచ్చే వరకు నీ పరువు తీయకూడదని అన్నయ్య నాకు కూడా తెలియనియ్యలేదు. బాబాయ్ కోపంతో దుర్వాసుడే అయ్యాడు. ఎవరనుకొని మోసం చేశారు, అసలు వాళ్ళెవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటూ కోపంతో ఊగిపోయారు.
బాబాయిని అంత కోపంతో నేనెప్పుడూ చూడలేదు. ముగ్గురు కలిసి ముందుగా శేఖర్, రాకేష్ ఇద్దరి మీద పోలీస్ కేసు పెట్టి తర్వాత బ్యాంకుకు వెళ్ళారు. కానీ లోన్ క్లియర్ చేస్తాం కానీ ఆస్తులపై జప్తు ఆపమని బ్యాంకు వారు చెప్పారు. అంత పెద్ద అమౌంట్ ఎలా తీర్చాలో తెలియక, కేసు ఎప్పుడు క్లియర్ అవుతుందో అర్థం కాక తలపట్టుకున్నారు. అందరూ కేసు తేలే వరకు బ్యాంకు జప్తుకు స్టే తీసుకొని వచ్చాడు బాబాయ్. కానీ వాళ్ళు పెద్దవాళ్లనే పట్టుకున్నట్టు ఉన్నారు. నెల నెల లేబర్ పేమెంట్ కోసం రాఘవ తీసుకున్న చెక్కులు, బ్యాంకు లోను కోసం ఇచ్చినవని, ఇక రాఘవ పెట్టుబడి ఏమీ లేదు కనుక ప్రాజెక్టులో తనకు వాటా లేదని తేల్చేశారు. మా వారు తను చేసిన తప్పుకు గిల్టీనెస్, అంత మోసానికి గురి అయినందుకు ఈగో హర్ట్ అయ్యి మనుషుల్లో కలవడమే మానేశారు. ఎంతసేపు ఇంట్లోనే డ్రింకింగ్ కూడా బాగా ఎక్కువైపోయింది. నాకు కూడా ఇంట్లో ఊపిరి ఆడటం లేదు. మా ఇంట్లో ఎంతో వైభవంగా సందడిగా తిరిగిన నాకు ఈ డల్నెస్ అస్సలు నచ్చడం లేదు. దానికి తోడు మా అత్తయ్య గారు మగవాళ్ళకి మంచి చెడు తెలియదు, ఆడవాళ్ళు చెప్పుకోవద్దా, నువ్వు చెప్పకపోవడం వల్లే అంత ఆస్తి పోయింది కాక వాడి ఇలా తయారయ్యాడు అంటూ నన్నే తప్పుపడుతున్నారు. ఆయన చేసిన తప్పుకు నన్ను ఎలా బాధ్యురాలిని చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంత జరిగినా మేము మా అత్తగారింట్లో ఉండటం, నాన్నగారు వాళ్ళు బాబాయి వాళ్ళతోనే కలిసి ఉండటం వల్ల మా పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. కానీ నాన్నగారు మా వారు చాలా మనస్తాపానికి గురయ్యారు. అలాంటి పరిస్థితుల్లో బాబాయి కూతురు హారిక పెళ్లి కుదిరింది. ఎంగేజ్మెంట్ అన్నారు. ఎంగేజ్మెంట్కి వెళ్లే ముందు తెలిసింది నా నగలు లాకర్లో ఉన్న వాటికి కూడా చాలా వరకు కాళ్ళొచ్చాయని. అదేమని మా వారిని అడిగితే మరి ఖర్చులకు డబ్బులు కావాలి కదా అని ఎదురు ప్రశ్న. ఎంగేజ్మెంట్కు వెళ్ళక తప్పదు ఎంతైనా. ఇప్పుడు నాన్నగారు వాళ్ళు బాబాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్లే. నాన్నగారికి ఇక వేరే ఆదాయం లేదు కనుక ఫంక్షన్ హాలు దగదగా మెరుస్తుంది. బాబాయికి బిజినెస్లు బాగానే నడుస్తున్నట్లున్నాయి. ఫంక్షన్ మొత్తం చాలా ఆడంబరంగా అరేంజ్ చేశారు. ఆ వైభోగానికి రెండు కళ్ళు చాలవేమో అనిపిస్తుంది. పిన్ని సారిక నడిచే నగల షాపేలా ఉన్నారు. నాయనమ్మవి కాకుండా చాలానే కొన్నట్లు ఉన్నారు. నా వంక చూసుకున్నాను. వాళ్ళ ఒంటి మీద బంగారంలో 4వ వంతు కూడా లేదు. అమ్మ నన్ను చూసుకుని కౌగిలించుకుంది. అల్లుడు గారు రాలేదా? ఇక ఎన్ని రోజులు అలాగే గుర్తుంచుకుంటారు? మోసం చేసిన వారు వాళ్ళ పాపాన వాళ్లే పోతారు అంటూ సముదాయించింది. సరే పద, హారిక దగ్గరికి వెళదాం అని లోపలికి తీసుకువెళ్ళింది. హారికను చూడగానే నాకు కళ్ళు తిరిగినట్లు అయ్యింది. మొత్తం ఒళ్ళు బంగారమో తెలియనట్లు మెరిసిపోతుంది. నా ముందు సూర్యుడి ముందు దివిటెలా పీలాగా ఉండే ఈ బ్లడీ మిడిల్ క్లాస్ పిన్ని కూతుళ్ళు ఇంతలా ఎలా తయారయ్యారు? కడుపులో ఒక్కసారిగా బగ్గుమంది. నాకన్నా ఎంత తక్కువగా ఉండేవాళ్ళు అలాంటిది ఇంతలా వెలిగిపోతున్నారు. మనసు మండినట్లు అయ్యింది. అక్క బాగున్నావా అంటున్న హారికను పట్టించుకోకుండా బయటకు నడిచాను. ఏ ఊరు హారికను ఇచ్చింది? అబ్బాయి ఏం చేస్తాడు అమ్మని అడిగాను. సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉందట. పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళిపోతారు అంటున్నారు అంది. అక్క, ఇతను ప్రీతం నాతో కలిసి మెడిసిన్ చదువుతున్నాడు. సారిక వచ్చి ఒక అతన్ని పరిచయం చేసింది. తెల్లగా మోడల్లా ఉన్న ఆ అబ్బాయి సారిక పక్కన మెరిసిపోతున్నాడు. అతను సారిక పెళ్లి చేసుకుంటారట అమ్మ చెప్పింది. ఇంతలో ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. స్టేజి పైన హారిక వాళ్ళ జంట, కింద సారిక వాళ్ళ జంటని చూడగానే చిన్నప్పటి నుండి గారాబంగా తిని ఇప్పుడు తాగుడుకు అలవాటు పడి ఉలవల బస్తాలా తయారైన మా వారు గుర్తొచ్చారు. అందరినీ చూడగానే నా చిన్నప్పటి వైభోగం అంతా గుర్తుకు వచ్చి ఇప్పటి పరిస్థితికి గుండె అంతా మండిపోయినట్టయింది. ఏంటమ్మా, ఈ హారిక వాళ్ళకి బాగా బలిసిపోయినట్లుంది. కడుపులో ఆపుకోలేక అమ్మ దగ్గర అనేశాను. ఆపవే, ఇంత జరిగినా మారవా? వాళ్ళు నీ చెల్లెళ్ళే. మీ పిన్ని మంచిది కాబట్టి మేము మీ వల్ల సర్వం పోగొట్టుకున్నా ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాం. మీ బాబాయ్ కూడా మీ నాన్నగారు కుంగిపోకుండా తన బిజినెస్లో ఆయన చెయ్యగలిగేవి ఆయన పేరు మార్చి ఆయనకు వ్యాపకం ఆదాయం కల్పించారు. అందువల్లే మేము మా సొంత ఖర్చులకు కూడా వెతుక్కోకుండా గడుస్తుంది.
చిన్నప్పటి నుండి వాళ్ళను చిన్న చూపే చూసావు. వాళ్ళు నీతోటి వాళ్ళు కాదా? ఇప్పుడు నువ్వు ఇలా అయిపోయావని వాళ్ళ మీద అసూయ పడుతున్నావు. ఇకనైనా నీ చిన్న బుద్ధి మార్చుకుంటే మనశ్శాంతిగా ఉంటావు. అమ్మ ఎవ్వరు వినకుండా నన్ను చివాట్లు పెడుతుంది. అమ్మ చేదస్తం కాకపోతే వాళ్ళు నాతో సమానమేంటి? నేనెక్కడ, వాళ్ళెక్కడ? నగలు పెట్టుకొని మెరిసిపోగానే నాతో సమానం అవుతారా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే మాత్రం పులవుతుందా? రోజులు నిదానంగా నిస్సారంగా గడుస్తున్నాయి. మా వారు ఇంకేదైనా బిజినెస్ చేస్తాను అంటే మా మామగారు చేసిన నిర్వాకం చాలు. మనం ఏం ప్రయోగాలు చేయకుండా ఉంటేనే ఉన్న ఆస్తుల మీద వచ్చే ఆదాయం కదలకుండా తినొచ్చు. మీ మామగారిని రోడ్డుకి ఈడ్చినట్లు మమ్మల్ని చేయకుండా ఉంటే చాలు నాయనా అనేశారు. ఆ మాటలతో ఆయనకు ఇక ఏమీ చెయ్యాలనే ఆసక్తి లేక ఇక ఇంటికే పరిమితమైపోయారు. ఏ వ్యాపకము లేక లైఫ్ ఒక సిస్టమేటిక్గా ఉంచుకోవాలనే అభిలాష లేని మనుషులకు ఇంకేముంది? ఒళ్ళంతా ఒకటే బద్ధకం. తినడానికి తాగటానికి తప్పితే మంచం దిగి పనేలేదు. నాకు ఎప్పుడూ సందడిగా తిరగటం, మహాలక్ష్మిలా అలంకరించుకోవడం ఎంత ఇష్టం. అయినప్పటికీ ఇంట్లో ఉన్న నిస్తేజం, ఎక్కడికి బయటకు వెళ్ళకపోవడం, ఉన్న నగలు కూడా తరిగిపోవడంతో నాకు ఇప్పుడు అమ్మ దగ్గరకు కూడా వెళ్ళబుద్ధి వేయడం లేదు. అక్కడికి వెళితే అది పిన్ని ఇల్లులాగానే అనిపిస్తుంది. ఇప్పటికీ ఇంటి బాధ్యత అత్తయ్య గారిదే అవడం చేత నాకు ఏ పని లేక ఏం ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? మేము ఇలా ఉంటే మా అబ్బాయి మాత్రం ఎలా ఉంటాడు? వాడికి ఇంటి గురించి ఏ చిన్న పని చేయాలన్నా చిరాకే. అదే ఫ్రెండ్స్తో తిరగమంటే మాత్రం తిరుగుతాడు. ఒకరోజు మా వారికి ఉన్నట్టుండి గుండెల్లో నొప్పి వస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. హార్ట్ ఆపరేషన్ చెయ్యాలి, కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ముందుగా షుగర్ కంట్రోల్ చేసి ఆ తర్వాత ఆపరేషన్ చేస్తాము అన్నారు. మా వారు ఆపరేషన్ టైం వరకు ఇంటి దగ్గరే కేరింగ్గా మందులు వేసుకుంటున్నాను. అన్ని రోజులు హాస్పిటల్లో ఉండలేను అన్నారు. డాక్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి, ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే వచ్చేయండి, అత్యవసర పరిస్థితుల్లో టాబ్లెట్స్ వేసి హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పారు. డైట్ కంట్రోల్ చేస్తూ ఇన్సులిన్ వాడుతూ చాలా జాగ్రత్తగా షుగర్ కంట్రోల్ అవ్వడం కోసం ఎదురు చూస్తున్నాం. ఒక వారం గడిచిన తర్వాత ఒక నైట్ విపరీతంగా పెయిన్ వచ్చింది. వెంటనే హాస్పిటల్కి వెళదామంటే కారు తీసుకుని చరణ్ ఎవరిదో పార్టీ అని వెళ్ళిపోయాడు. వాడికి ఫోన్ చేసి వాడు వచ్చేలోగా ట్యాబ్లెట్ వేద్దామని చూస్తే ఆ ట్యాబ్లెట్ ఆ రోజు షాప్లో లేదు. చరణ్తో వెంటనే తెమ్మని చెబితే తర్వాత తెస్తానులే అమ్మా అన్నాడు. గుర్తు చేసినప్పుడల్లా బయటకు వెళ్ళడానికి బద్ధకం వేసి బయటకు వెళ్ళినప్పుడు తెస్తాననటం మర్చిపోవడం చేస్తున్నాడు. వాడు ఇంట్లో లేని అర్ధరాత్రి సమయంలో ఇలా పెయిన్ వస్తుందని అనుకోలేదు. చరణ్ వచ్చి మేం హాస్పిటల్కి వెళ్ళేసరికి జరగవలసిన ఘోరం జరిగిపోయింది. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారు. నువ్వు సరిగా నా బిడ్డ గురించి పట్టించుకోకపోవడం వల్లే నా బిడ్డకు ఇంత తొందరగా నూరేళ్లు నిండిపోయాయని మా అత్తగారి మాటలు నా చెవుల్లో మోగుతున్నాయి. మా అత్తగారి మాటలకు నా బ్రెయిన్ పనిచేయడం మానేసింది. నిండా 16 ఏళ్ళు లేని పిల్లవాడికి కార్లు, పార్టీలు, బాధ్యత లేకుండా నా కొడుకును అమ్మ, కొడుకు కలిసి చంపేశారమ్మా అంటూ ఆవిడ పెట్టే శోకనాలు నా మెదడు మొద్దు బారిపోయింది. చరణ్ ఏమీ అర్థం కాక నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. ఇంతలో అమ్మ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చారు. రావటంతోనే అత్తయ్య మాటలు విని, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? బావగారి అలవాట్లకు, బాడీ పట్ల ఆయనకున్న లేజినెస్కు అక్క ఎలా బాధ్యత వహిస్తుంది? గట్టిగా మాట్లాడింది సారిక. భార్య అంటే అలాగేనా ఉండేది? భర్త ఆరోగ్యం అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? భర్త వినే వరకు చెప్పుకోవాలి. ఇలాంటి అలవాట్లు మంచిది కాదని అర్థమయ్యేలా చెప్పుకోవాలి. భర్తను మార్చుకోలేని జన్మ ఎందుకు? ఈసడింపుగా అంది ఆవిడ. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏమాత్రం అనుభవం లేని పిల్లలు బిజినెస్ చేస్తామంటే నచ్చ చెప్పుకోకుండా ఊరుకుంది మీరు. మేం షూరిటీ సైన్ చెయ్యం అంటే బాగుంటుందా? మీ కొడుకుకు మీరు చెప్పుకోవాలి. పోనీ అది అయిపోయింది అనుకున్నా. ఒక్కసారి చేతులు కాలాయని ఇక అలాగే ఏమీ చెయ్యనివ్వకుండా వదిలేశారు. ఇంకేదైనా బిజినెస్ వ్యాపకమో కల్పిస్తే కొంచెం నార్మల్గా ఉండేవాడేమో. తల్లిదండ్రులుగా మీరే 25 ఏళ్ళు పెంచిన కొడుకుకి బుద్ధి చెప్పలేకపోతే అప్పుడే వచ్చిన పిల్ల ఏం సరిదిద్దగలదు? దుఃఖంతో బాబాయ్ గొంతు పూడికిపోయింది.
అక్క, మేమిద్దరం డాక్టర్సు అని మర్చిపోయావా? మాకు మాట మాత్రం ఫోన్ అన్నా చేయలేదు. సారిక వచ్చి నా పక్కనే కూర్చుంది. అప్పటికి నా మెదడు కొంచెం తేరుకుంది. జరిగింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, అమ్మా, నేనేం తప్పు చేశాను? అమ్మను చుట్టుకుపోతూ అడిగాను. లేదు తల్లి, నీ తప్పేం లేదు. నువ్వు అర్థం చేసుకునేటట్లు చెప్పకపోవడం నా తప్పు. మనిషన్న తర్వాత తన వాళ్ళు అనే స్వార్థం ఉండాలి. లేకపోతే బ్రతుకులు ఇలాగే అవుతాయి. నా భర్తతో బిడ్డతో బాగుండాలి, నా బ్రతుకు సంతోషంతో బ్రతకాలి అనే తెలివి నీకు ఉంటే ఇలా జరిగేది కాదు. చిన్నప్పటి నుండి నిన్నే అల్లారు ముద్దుగా చూసుకోవడంతో ఇంకొక బాధ్యత చూసుకోవడం నీకు నేర్పలేకపోయాను. నాది తప్పమ్మా. నిండా 36 లేకుండానే నీ జీవితం ఇలా అయిపోవడానికి కారణం నేనే. నువ్వు అర్థం చేసుకునే విధంగా చెప్పలేకపోవడం నా తప్పు. నా తప్పుకు నీకు శిక్ష పడింది తల్లి. జీవితంలో మోడులా మిగిలిపోయావు. నన్ను గుండెలకు హత్తుకుని ఏడవసాగింది అమ్మ. ఆ టాబ్లెట్ సమయానికి ఇంట్లో ఉండి ఉంటే డాడీకి ఏమీ అయ్యేది కాదేమో మమ్మీ. నాయనమ్మ అన్నట్లు తప్పు మనదేనా? నా ఒళ్ళో ముఖం దాచుకుని ఏడుస్తున్న చరణ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. కారణం ఏదైతేనే అలా ఎటువంటి ముచ్చట్లు లేకుండానే నా జీవితంలో ఆనందం ముగిసిపోయింది. మొత్తం కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళింటికి నన్ను చరణ్ను నిద్రకు తీసుకుని వచ్చారు. ఒక్క నిద్రే చేసి మా ఇంటికి వెళ్ళిపోవాలట. హారిక డెలివరీకి అమెరికా వెళ్ళిన పిన్ని హారికను పిల్లను కూడా తీసుకుని వచ్చేసింది. పిన్ని, హారిక, సారిక అందరూ నన్ను ఈ 15 రోజుల నుండి ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నారు. ఎక్కడ వదిలితే పగిలిపోతుందో అని ఆందోళన పడుతున్నారు. నేను ఒక్కసారి కూడా వీళ్ళని నా చెల్లెళ్ళు అనుకోలేదు. కానీ వాళ్లకు నా మీద ఎందుకు అంత ప్రేమ? ఒకసారి వెనుతిరిగి ఆలోచిస్తే నేను ఇంతవరకు ఎప్పుడు అసలు ఆలోచించలేదు అనే ఆలోచన వస్తుంది. నా స్త్రీ స్వాతంత్ర మార్హతి, చిన్నతనంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమారుడు వీళ్ళ చేతుల్లో ఉండాలి. వీళ్ళు చెప్పిందే ఆలోచించాలి. అలాగే నేనెప్పుడు నా దృష్టికోణంలో నుండి ఆలోచించలేదు. నేను చిన్నతనంలో నాయనమ్మ వాళ్ళ కళ్ళతోనే చూసి వాళ్ళు అన్నదే నిజం అనుకుని స్వతంత్రంగా ఆలోచించే పిన్నిని తప్పు పట్టాను. పిన్ని చెప్పిన మాటలు కానీ, అమ్మ చదువుకోమని చెప్పిన మాట కానీ తలకెక్కించుకోలేదు. తర్వాత భర్త కళ్ళతో చూసి అదే కరెక్ట్ అని నానా వాళ్ళని రోడ్డుపై నిలబెట్టినంత పని చేశాను. ఈరోజు నాదే తప్పు అని నన్ను దోషిని చేసిన అత్తగారు కూడా పెళ్ళైన దగ్గర నుండి కూడా ఏం చేయాలో, ఎలా మెలగాలో, నా భర్తను ఎలా దారిలో పెట్టుకోవాలో ఒక్కరోజైనా నాతో చర్చించలేదు. తను కొడుకును మార్చాలని ప్రయత్నించలేదు. తమ కొడుకు గురించే ఆలోచించలేని వాళ్ళు నా కొడుకు గురించి ఏం ఆలోచిస్తారు? ఒక ఉన్నత కుటుంబానికి చెందిన కోడలిగా, వారసుడిగా మేమిద్దరం ఆ ఇంట్లో ఉండవలసిందేనా? ఇప్పుడు నేను నా కొడుకు జీవితం గురించి ఆలోచించాలి. కొత్తగా ఈ ఆలోచించడం అన్న పదమే నాకు కొరుకుడు పడకుండా ఉంది. వాడు ఇప్పుడు ఒక మైనపు ముద్ద. మనం ఎటు మలిస్తే అటే మలిగే వయసు. నాకే ఏ ఆలోచన లేని నేను వాడికేం నేర్పగలను? వాడు జీవితంలో ఎన్ని డక్కా మొక్కేలు తిన్నా తట్టుకునే యుక్తిమంతుడు కావాలంటే నేను నిర్ణయం తీసుకోక తప్పదు. వాడిని అలాంటి యుక్తిమంతుడిని చేసేది ఎవరు? ఈ బ్లడీ మిడిల్ క్లాస్ అని నేను ఎప్పుడూ అనుకునే పిన్ని కూతుళ్ళు. వాడిని ఇక్కడ ఉంచితే మా అత్తగారు వాళ్ళు ఊరుకుంటారా? అసలు వాడిని వాళ్ళ చేతుల్లో పెట్టి నేను చూస్తూ ఊరుకోగలనా? వాళ్ళ పక్కన కూర్చుని చదువుకోవడానికి ఇష్టపడక చదువునే శాశ్వతంగా వదులుకున్న నేను అమ్మని చూడాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వస్తుందని అమ్మని చూడటమే మానేసిన నేను ఇప్పుడు నా బిడ్డను వాళ్ళ సంరక్షణలో పెట్టి చివరి వరకు నీ నిర్ణయం మీద నిలబడగలనా? అందుకే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నా. నా అత్తమామల వృద్ధులు కాబట్టి వాళ్ళ చరణ్ బాధ్యత నిర్వర్తించలేరు కనుక చరణ్ బాధ్యతను మా బాబాయ్ కృష్ణంరాజు గారికి అప్పగించవలసిందని మా లాయర్ గారికి నా చివరి కండిషన్గా చెప్పి నేను శాశ్వతంగా వెళ్ళిపోవాలని ఇట్లు తెలివిగా బ్రతకటం చేతకాని ఓ అహంకారి అరవింద. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి.
మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.